నమస్కారం సార్. నమస్తే. సార్ కేజ్రీవాల్ గారికి ఈడీ షాక్ ఇచ్చింది సార్. తన పార్టీ ఏదైతే ఉందో తనని కూడా దోషిగా చిత్రీకరించారు వాళ్ళు. మరి ఇది ఇప్పుడు కేజ్రీవాల్కి ఏ విధంగా నష్టం చేకూర్చే ఛాన్స్ ఉంది, ఎలా డీల్ చేస్తారంటారు? ఇక్కడ ఈ మధ్యకాలంలో కేజ్రీవాల్ కేసుకు సంబంధించి అనేక విషయాలు మార్పులు జరిగాయి. సో వాటిని మనం చర్చిద్దాం. ఒకటేమో పాజిటివ్గా చెప్పుకోవాలంటే సుప్రీంకోర్టు కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో అసలు మీరు ఎందుకు అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ని, అతను దోషని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, రిటర్న్గా ఇవ్వండి అని ఈడీని ఆదేశించింది. ఇది కొంత ఈడీకి ఇబ్బంది, ఎందుకంటే ఈడీ దగ్గర ఏ రకమైన ఆధారాలు లేవు. ఓన్లీ ఏంటంటే అప్రూవల్గా మారిన వాళ్ళ దగ్గర చెప్పించి ఈయన మీద కేసు పెట్టారు తప్ప వీళ్ళ దగ్గర కాంక్రీట్ ప్రూఫ్ ఏం లేదు. సో వాళ్ళు ఏంటంటే పలానా హోటల్లో కలిశారు, ఆ హోటల్ బిల్లు ఇతను పే చేశాడు, ఆ ఆధారం మాకుంది, అవన్నీ కూడా ఇతను నేరం చేసిన. ఇప్పుడు హోటల్కి వెళ్తాము, నా బిల్లు ఎవడో పే చేస్తాడు, వాడికి ఏదో క్రైమ్తో సంబంధం ఉంటుంది, దానివల్ల నేను ఆ క్రైమ్లో ఉన్నట్టు ఎలా అవుతుంది అనేది తేలదు. సో ఇక్కడ కొద్దిగా ఈడీకి ఇబ్బంది దీన్ని ఎలా ఎదుర్కొంటుందని. ఈ లోపల కేజ్రీవాల్ కింది కోర్టులో బెయిల్కి కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా కోర్టు చెప్పింది. సో అందువల్ల కేజ్రీవాల్కి ఈ రకంగా చూసుకున్నప్పుడు కొంతవరకు కోర్టు నుంచి కొంత ఉపశమనం దొరుకుతుందని చెప్పచ్చు. అయితే అమిత్ షా లాంటి వాళ్ళే సుప్రీంకోర్టు ప్రత్యేకంగా కేజ్రీవాల్ని చూసింది అనే విమర్శలు కూడా చేశారు. కోర్టు కూడా సుప్రీంకోర్టు మేము విమర్శలను ఆహ్వానిస్తున్నాం, కానీ మేము అతన్ని ప్రత్యేకంగా ఏమి చూడలేదు, మామూలుగా ఎనీ కేసులో ఇన్ని ముద్దాయిని ట్రీట్ చేసినట్టే మేము ట్రీట్ చేసాం, ఖచ్చితంగా అతను 2వ తేదీ సరెండర్ అవ్వాల్సిందే, దాంట్లో డౌట్ ఏం లేదు అని చెప్పారు. ఎందుకంటే కేజ్రీవాల్ సభల్లో ఏం చెప్తున్నాడంటే, మీరు కానీ నన్ను ఎంపీ ఎలక్షన్లో గెలిపిస్తే నేను జైలుకి వెళ్ళాల్సిన అవసరం రాదు అనేది కేజ్రీవాల్ చెప్తున్నాడు. అది పొలిటికల్ స్టేట్మెంట్, కేజ్రీవాల్ కూడా తెలుసు 2వ తేదీ వెళ్ళి సరెండర్ అవ్వాలని. కాబట్టి కోర్టు దానికి నాకు సంబంధం లేదు, అతను 2వ తేదీ అయితే సరెండర్ అవ్వాలని చెప్పింది. అంటే ఈడీ దాన్ని కౌంటర్ చేస్తూ చెప్పింది, అలా చెప్పడాన్ని ఖండిస్తున్నామని, దాన్ని తప్పుదారి పట్టించడమే, గెలిస్తే జైలుకి వెళ్లకుండా ఎలా ఉంటాడు అంటే అది పొలిటికల్ స్టేట్మెంట్లు. దానికి మేమేం చేస్తాం, మేమైతే అతను 2వ తేదీ సరెండర్ అవ్వమను, సరెండర్ కానప్పుడు మేము ఎంటర్ అవుతాం, కానీ ఇప్పుడు అతను పొలిటికల్గా ఏమేమి మాట్లాడుతున్నాడు అనేది సంబంధం లేదు. ఈ కేసు గురించి మాట్లాడితే మాత్రమే, అది కూడా నేను నిర్దోషి కాదు అట్లాంటివి మాట్లాడొద్దని చెప్పినా అది అతను మాట్లాడట్లేదు అనేది క్లారిఫై చేసింది సుప్రీంకోర్టు. ఇక కేజ్రీవాల్కి ఒక షాకింగ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ కేసులో దేశంలోనే ఫస్ట్ టైము ఒక పొలిటికల్ పార్టీని ముద్దాయిగా చేర్చడం, ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ముద్దాయిగా చేర్చింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ముద్దాయిగా చేర్చడం వల్ల దాని అధ్యక్షుడైన కేజ్రీవాలే ముద్దాయి అవుతాడు మళ్ళీ. సో ఆ రకంగా కూడా కేజ్రీవాల్కి అనుబంధ ఛార్జ్షీట్ ఇప్పుడు వేసింది, దాదాపు 8,000 పేజీలు అనుబంధ ఛార్జ్షీటు. ఈ అనుబంధ ఛార్జ్షీట్ ఇప్పుడు 8వది. సో ఇది సుప్రీంకోర్టులో ఇంకా యాక్సెప్ట్ కావాల్సి ఉంది. అయితే ఇలా ఒక పార్టీని ముద్దాయి చేయొచ్చా అన్న చర్చ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఇలాగానైతే అన్ని పార్టీలు కూడా ఫండ్ తీసుకుంటున్నాయి. ఆ రకంగా తీసుకుంటే బీజేపీని 6,000 కోట్ల పైన బాండ్స్లోనే ఫండ్ తీసుకుంది. బాండ్స్ లేకుండా ఎంత ఫండ్ తీసుకుంది ఎవరికి తెలియదు, బాండ్స్ లేకపోతే వేరే రూపంలో ఫండ్ ఇస్తే ఎవరికి తెలియదు. ఇదేంటంటే బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ అనేది లీగల్గా కనిపిస్తుంది, ఎవరెవరు కొన్నారనేది లిస్ట్ కోర్టుకు వచ్చేసింది. కాబట్టి 2వది దాన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా పెట్టాలన్నారు. కాబట్టి అది ఇప్పుడు పబ్లిక్ డొమైన్లకి ఆ బాండ్ లిస్ట్ వచ్చేసింది. కాబట్టి ఎవరెవరు ఇచ్చారో అంతా కూడా డీటెయిల్స్ వచ్చాయి. మరి ప్రతి పార్టీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రమేష్ ఉన్నాడు, అతను తెలుగుదేశం మనిషి బట్ బీజేపీలో ఉన్నాడు, కాంగ్రెస్కి 30 కోట్లు ఇచ్చాడు అతను. మరి కాంగ్రెస్కి ఎందుకు ఇచ్చాడని ఆరా తీసినప్పుడు అక్కడ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వీళ్ళ కంపెనీకి అక్కడ 1000 కోట్ల పైన కాంట్రాక్ట్ వచ్చింది, దానికోసం అతను పార్టీకి ఫండ్ ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని ఏమనాలి, ఇది క్విట్ ప్రోకానా కాదా? వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇతనికి ఇచ్చారు కాబట్టి, ఇతను ఫండ్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ముద్దాయి కావాలి, కాంగ్రెస్ పార్టీ కూడా ముద్దాయి కావాలి, ఇతను కూడా ముద్దాయి కావాలి. అట్లాగే బీజేపీకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసులో ఉండే శరత్ చంద్రారెడ్డి బీజేపీకి 55 కోట్ల ఫండ్ ఇచ్చాడు. మరి ఒక కేసులో ఈడీ సిబిఐ విచారణ జరుపుతున్న ఒక కేసులో ముద్దాయి దగ్గర
మీరెందుకు 55 కోట్ల ఫండ్ తీసుకున్నారు అంటే బీజేపీ ఏం సమాధానం చెప్తుంది? సో బీజేపీ కూడా ఏదో క్విడ్ ప్రో అతన్ని కేసులు ఇరికించకుండా ఉండడం కోసమే అతని దగ్గర ఫండ్ తీసుకుందని ఎందుకు ఆర్గ్యూ చేయకూడదు? సో క్లియర్గా ఏంటంటే ఇట్లా పొలిటికల్ పార్టీల మీద కానీ మొదలైతే ఏ పార్టీ కూడా మిగలదు. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా ఫండ్ తీసుకోకుండా, ముఖ్యంగా బిజినెస్ పీపుల్ దగ్గర, కంపెనీస్ దగ్గర ఫండ్ తీసుకోకుండా ఏ పార్టీ కూడా సర్వైవ్ కాదు. అన్ని పార్టీలు చివరికి జనసేనకి అధికారం లేదు, ఏం లేదు. దానికి కూడా మేఘా కృష్ణారెడ్డి వాళ్ళు 20 కోట్ల పైన ఫండ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మరి జనసేనకి? అంటే ఏదో మేఘా కృష్ణారెడ్డికి పవన్ కళ్యాణ్ ఏదో ఫేవర్ చేసుంటేనే కదా ఇస్తారు, చేసుంటేనో చేస్తానని హామీ ఇస్తేనో కదా ఇస్తారు, లేకపోతే మేఘా కృష్ణారెడ్డికి జనసేన మీద ఏం ప్రేమ? సో క్లియర్గా ప్రతి పొలిటికల్ పార్టీకి ఫండ్స్ అనేవి కంపెనీలు ఇస్తాయి. ఎందుకంటే ఆ పొలిటికల్ పార్టీలకి 2 రకాల కారణాలతో ఇస్తాయి. ఒకటేమో అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీ తనకు ఫేవర్స్ చేయడానికి, తన కంపెనీస్కి కాంట్రాక్ట్స్ ఇవ్వడానికి ఇస్తాయి. ప్రతిపక్షం వాళ్ళకి కూడా ఇస్తాయి. ప్రతిపక్షం వాళ్ళకి ఎందుకు ఇస్తాయంటే మా కంపెనీ మీద మీరు ధర్నాలు, రాస్తారోకాలు, ఆందోళనలు, కోర్టులకు పోవడం ఇవి చేయొద్దండి అని చెప్పడానికి ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈ ఫండ్స్ ఇస్తాయి. అందుకని ప్రతిపక్ష పార్టీలు ఉత్తుత్తి పోరాటాలు కొన్ని కంపెనీల మీద చేసి సైలెంట్ అయిపోతుంటారు. ఎందుకు సైలెంట్ అయిపోయారంటే ఈ ఉత్తుత్తి పోరాటాల వల్లనే వాళ్ళకి డబ్బులు వెళ్తుంటాయి. నేను తిరుపతిలో పనిచేసేటప్పుడు పౌర హక్కుల సంఘంలో చూశాను. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇదే పని చేస్తాయి. ఏదైనా చేయాలంటే ఒక ఆ టౌన్కి బంధుకు పిలిపిస్తాయన్నమాట. బంధుకు పిలిపించి గందరగోళం చేస్తాయి. చేయగానే 2 రోజుల తర్వాత సైలెంట్ అయిపోతారు. అసలు ఫాలో అప్ కానీ ఏముండదు. ఎందుకురా వీళ్ళు సైలెంట్ అయిపోయారంటే ఏ కంపెనీ గురించి చేశారో ఆ కంపెనీ వాళ్ళకి ఫండ్ ఇచ్చేసింది. సో సైలెంట్ అయిపోతారు. ఇది కామన్ అనమాట. ప్రతి పొలిటికల్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఫండ్ తీసుకోవడం అనేది కామన్. ఇంక్లూడింగ్ మావోయిస్టులు కూడా పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి ఫండ్స్ తీసుకుంటారు. వాళ్ళు దండకారణ్యంలో ఉన్నారు కాబట్టి దండకారణ్యంలో అతిపెద్ద ఫ్యాక్టరీస్, కంపెనీస్ ఉంటాయి. తాపర్ గ్రూప్ ఆఫ్ ఇది పేపర్ ఇండస్ట్రీస్, ఇట్లా చాలా ఉంటాయి అక్కడ, వేదాంత, ఇవన్నీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ఫండ్ తీసుకుంటారు, ఆ కాంట్రాక్టుల దగ్గర తీసుకుంటారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏ పొలిటికల్ పార్టీ కూడా ఫండ్స్ తీసుకోని పొలిటికల్ పార్టీ ఏది ఉండదు. పొలిటికల్ పార్టీని నువ్వు క్రిమినలైజ్ చేయడం మొదలు పెడితే ఏది మిగలదు. సో మరి ఆప్ని ఇప్పుడు చేశారు, దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్తున్నా చూడాలి. ఇదే కాంటెక్స్లో ఇంకొక విషయం కూడా ఇక్కడ డిస్కస్ చేయాలి. అదేంటంటే ఈడీని కూడా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది సుప్రీంకోర్టు. అది వచ్చి వేరే ఒక కేసు అనమాట. అదేంటంటే తార్సెం లాల్ అని ఒక అతను మీద ఈడీ నడుస్తుంది. ఆయన కోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి. నాకు బెయిల్ రాలేదు, కింది కోర్టులు 2 కూడా బెయిల్ రిజెక్ట్ చేశాయని ఆయన వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఈడీని ఏం చెప్పిందంటే, నువ్వు ఎవరినంటే వాడిని ఆధారం లేకుండా అరెస్ట్ చేయడానికి వీల్లేదు, మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే కోర్టుకు పెట్టి స్పెషల్ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకున్నాకే అరెస్ట్ చేయాలి. సో ఒక సమ్మన్స్ ఇష్యూ చేసినాక అతను కస్టడీలో ఉన్నట్టు కాదు, అతను బెయిల్కి అప్లై చేయకూడదు. ఎందుకంటే బెయిల్కి అప్లై చేస్తే దీంట్లో సెక్షన్ 45 ప్రకారం పిఎంఎల్ఏ చట్టంలో బెయిల్ అనేది ట్విన్ కండిషన్స్ మీట్ అవ్వాలి. ట్విన్ కండిషన్స్ ఏవి? అతను నిర్దోషాన్ని నిరూపించుకోవాలి, తర్వాత బెయిల్ ఇచ్చినాక బయటకు వెళ్ళినాక కూడా ఏ రకమైన నేరం చేయనని కూడా కోర్టుని నమ్మించాలి. ఈ 2 కండిషన్లు అనేవి సాధ్యం కావు. నిర్దోషాన్ని ఎట్లా నమ్మించాలి అతను కోర్టుని? నా మీద ఇప్పుడు నా మీద ఒక నేరం మోపారు, నేను నిర్దోషాన్ని ఎలా నమ్మించాలి కోర్టుని? సో అందువల్ల బెయిల్ రావట్లేదు ఎవరికి. సో ఇది డ్రకోనియన్ లా అని చెప్తున్నారు. సో అందుకని వాళ్ళు ఆ కేసు కింద బెయిల్ అవసరం లేదు. సిఆర్పిసి 88 కింద బెయిల్ బాండ్స్ సమర్పిస్తే చాలు కోర్టుకి. అట్లాగే ఒకవేళ సమ్మన్స్ పిలిచినప్పుడు రాకపోతే ఫస్ట్ స్పెషల్ కోర్టు బెయిలబుల్ వారెంట్ని ఇష్యూ చేయాలి, దాని తర్వాతే నాన్ బెయిలబుల్ ఇష్యూ చేయాలి. ప్రాసెస్ ఫాలో కావాలి. సో లిబర్టీ అనేది, పర్సనల్ లిబర్టీ అనేది అత్యంత విలువైనది మన రాజ్యాంగం ప్రకారం అని ఒక రకంగా ఈడీని కొంత రెస్ట్రిక్ట్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది బేసిక్గా. ఇవన్నీ కూడా కవితకు కూడా హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు కవిత కూడా బెయిల్కి ఆల్రెడీ ట్రై చేస్తుంది. సో కవితకి ఏమన్నా వీటి వల్ల హెల్ప్ అయ్యి త్వరగా బయటకు వస్తుందేమో అనేది కూడా మనం చూడాలి.